Good morning, everyone. Welcome back to my daily vlogs, day 13. So, ఈరోజు యాజ్ యూజువల్గా ఆన్ ద వే టు ఆఫీస్. అండ్ టుడే ఏం చేద్దామంటే ఐ విల్ ట్రై అట్ ఎనీ కాస్ట్ టు రికార్డ్ బెటర్ కంటెంట్. సో ఎస్, ఆఫ్ కోర్స్ ఐ విల్ డూ. నా నేను ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకున్నా ఏంటంటే, నిన్న ఐ స్టార్టెడ్ సమ్ లైక్ నిన్న నేను కొంచెం ఆఫీస్కి స్టార్ట్ అవ్వడం లేట్ అయింది. ఓకే, ఎందుకు అయిందో ఏంటనేది పక్కన పెడితే, దెర్ ఈస్ సంథింగ్ దట్ ఐఎమ్ ఫీలింగ్ టుడే ఈస్ నాట్ ఓకే, టుడే ఈస్ నాట్ ఫైన్. ఏదో తెలియని ఏదోలా అనిపించింది. ఓకే, డే మొత్తం కూడా కొంచెం అలానే ఉంది. కొంచెం ఎలా అంటే ఏదో ఆపోజిట్గా వెళ్తుంది, నాకేదో వ్యతిరేకంగా అవుతున్నట్టుంది అని కొంచెం సార్ట్ ఆఫ్ ఫెల్ట్ దట్. బట్ యు నో వాట్ హ్యాపెన్, అలా మనకు కొన్నిసార్లు అనిపిస్తుందండి. అనిపించినప్పుడు మనం కొంచెం జాగ్రత్త పడితే సెట్ అయిపోతుంది. ఇన్ మై కేస్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ ఎనీథింగ్, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఎట్ కంప్లీటెడ్. సో ఇంకా కొంచెం నేను జాగ్రత్తగానే ఉండాలి. నిన్న నేను ఎంత ట్రై చేసినా స్పీడ్గా వెళ్దాము, యాక్చువల్గా టైం అయిపోయింది కదా, స్పీడ్గా వెళ్ళిపోదాం అనుకున్నాను. ఓకే, ట్రై చేశాను. బట్ నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేశానంటే, మొత్తం భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా నా బండికి అడ్డుగా వచ్చారు అనే టైప్లో నాకు ఫీలింగ్ వచ్చిందనమాట. సో అది వేరే విషయం. నేను ఓవర్ స్పీడ్లో వెళ్తున్నాను, ఓకే, అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. నా పాయింట్ ఏంటంటే, ఏదో సంథింగ్ మనల్ని ఆపాలని చూస్తుంది. ఆ టైంలో మనం కొంచెం బ్రేక్ తీసుకుంటే మంచిది. సో అది యాజ్ ఆఫ్ నౌ గోయింగ్ టు ఆఫీస్ కాబట్టి టైం ల్యాబ్స్ పెడతా. టైం ల్యాబ్స్ ఎంజాయ్ చేయాలి. This is all what you wear for the yoga. You will be there. You will be there. Hi guys. That's why I'm silent. You are like you are doing no. That's why I'm silent. No cut, direct. If we cut no, then we will not get the reality. No, we'll go. Bye. Huh? They called. Why? Okay, we'll meet when we go. Bye. Okay. Hi everyone. Just finally reached office. ఈరోజు మాత్రం ఎండ మామూలుగా లేదు. ఈవెన్ మీకు గాలి తగులుతుంది కదా, అది కూడా చాలా వేడి ఉంది. బట్ ఎనీవే, ఆఫీస్కి అయితే వీ హ్యావ్ రీచ్డ్. టుడే వర్క్ ప్లాన్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది, ఐ మైట్ బి రీచింగ్ బై 11 o'clock వస్తుంది. ఈలోపు విల్ బి కంప్లీటింగ్ అవర్ పెండింగ్ వర్క్స్. సో 11 o'clock కల్లా వస్తుంది. మోస్ట్లీ 10:30 కల్లా వచ్చేస్తుంది. ఇఫ్ ఎనీ కేస్ అప్పుడు 11కి వస్తుంది. సో అది ఈరోజైతే సాఫ్ట్ స్కిల్ సెషన్ అయితే ఉంటుంది. ఐ విల్ ట్రై టు షూట్ ఇన్ దట్ పార్ట్. అండ్ ఈరోజు BMW C క్లాస్కి ఒక ఎక్స్పో పెట్టారు ఇక్కడ. దాని తాలూకా టెస్ట్ డ్రైవ్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. లంచ్ టైంలో వెళ్ళడానికి ట్రై చేస్తాను. లంచ్కి కొంచెం కట్ చేయాలి మనం. నేను ఐ హబ్కి వెళ్ళాలి. ఐవిలీకి వెళ్తామో తెలీదు. సో బేస్డ్ ఆన్ ద ప్లాన్ విల్ గో. ఐ హబ్కి వెళ్తాను. అక్కడ
విల్ ట్రై టు రైడ్ ద BMW C class. సో ఫస్ట్ టైం ఐ థింక్ సో, ఎట్లా ఉంటుందో ఏమీ తెలియదు. బట్ ఎనీవే మనకి ఇస్తారో లేదో కూడా తెలీదు. టెస్ట్ డ్రైవ్కి అయితే అవైలబిలిటీ ఉంది, బట్ యూ నో వాట్ ఐఎమ్ సేయింగ్. ఎస్, లైసెన్స్ లేకుంటే ఇవ్వరు కదా, అది పాయింట్. ఎనీవే విల్ ట్రై టు టాక్ విత్ దెమ్ సమ్ క్లీన్, దెన్ విల్ టేక్. ఇప్పుడే జస్ట్ కంప్లీటెడ్ వన్ మీటింగ్ ఫ్రమ్ పిరమిడ్ టు దిస్ ప్లేస్, కన్వెన్షన్ సెంటర్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇట్స్ బీన్ వర్కింగ్. ఈ బ్యాక్ సైడ్ నుండి వెళ్ళి మీటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చాను. ఎనీవే పాయింట్ ఈస్, ఇంత ఎండ్లో కూడా చుట్టూ తిరగాల్సి వస్తుంది. అది చాలా బాధాకరమైన విషయం. లెట్స్ ట్రై. ఐమ్ వెయిటింగ్ నా హెచ్ఆర్తో మీటింగ్ ఉంది, విల్ గో. వన్స్ అది కంప్లీట్ దెన్ లంచ్. అంటిల్ దెన్ వీ నీడ్ టు చెక్, వెయిటింగ్ ఫర్ వన్ పర్సన్. వచ్చాక అప్పుడు మళ్ళీ కలుద్దాం. Sorry. Now we will meet with our new friends who joined along with me. She is Punya. Okay. Sure. Ji. Hello. Hello, sir. So, tell me your experience. I'm telling my experience. No, yeah. It's really good blogging in AMT that is showcasing everything over here. I hope you are enjoying. I hope you are enjoying working in AMT that also, na? And doing great over here or not? Yeah, really, you are doing great because you are the only one I see coming downstairs, going upstairs with lot of baggage and all. You are the only one who is working. Anyway, we'll cut almost. I was just straight away speaking. You either cut or not, it's totally up to you. It's your video. You haven't taken my consent also. Still, I'm in the video. You have to take my consent. You are recording me. Sir, should we have a bond or something? What? You have to sign a bond with me for at least for 2 years. That you have to record my face and all. Na? That too, I'm not looking good in this camera, but still you have that. This is a good camera. Camera is good, na? But what about my face? That's why. So, मैडम बोलिए, आपके क्या एक्सपीरियंस क्या है? जॉइन होने के बाद क्या है? So, guys, it's a very good opportunity that I have got a job here. There is so much of exposure here, so which will be usually helping me. Usually, क्यों बोला मैंने? See, I am doing acting and she is doing overacting. No. So it is really good. I would recommend all the people to join AMTZ family. So you will get more career exposure where you can grow your career and also you can personally have a development here. That's it. It was nice meeting you. So guys, we were the first team which have onboarded on the same day. On the same day. We Whatever, both 1, 2, 3, onboarded. 4. One more is there, no? Arush. Arushi, she was in AMC Square. She was busy. सर बोलिए सर, थोड़ा दो तीन वर्ड बोल लीजिए, बहुत काफ़ी है. अब क्या, AMTZ बहुत अच्छा है, मेडटेक जोन का काम कर रहा है अच्छा. हम लोग उसी को सहयोग करने के लिए आया है कि देश को आगे बढ़ाना, मेक इन इंडिया को आगे बढ़ाना है. हम लोग प्रोडक्शन डिपार्टमेंट में कर रहे हैं, उसमें इंजेक्शन मोल्डिंग का, मास्क का सब काम अच्छा से बहुत परफेक्ट काम हो रहा है. तो सब बढ़िया है. तो ऐसे रहा, ఇది ఇలా ఉన్నాయి రివ్యూస్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద MTZ. వన్ ఆఫ్ ద తెలుగు స్కై డైవర్ ఇన్ విశాఖపట్నం. షీ ఆల్సో వర్క్స్ ఇన్ AMTZ. లెట్స్ టేక్ హర్ అ షార్ట్ ఇంటర్వ్యూ. చెప్పండి మేడం, మీ ఎక్స్పీరియన్స్ స్కై డైవింగ్ చేసినప్పుడు ఎలా ఉంది? హౌ వాజ్ ఇట్? అంటే అడ్రినలిన్ రష్ చాలా ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం చాలా రిస్కీ స్పోర్ట్ కూడా ఇది. యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ వైల్ ప్లానింగ్ అండ్ ఆల్సో జంప్స్ అన్నీ కూడా చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోవాలి. రిగరస్ ఎక్సర్సైజ్ ఉంటుంది అండ్ టైం టేకింగ్ యాజ్ వెల్, అండ్ ఇట్ టెస్ట్ యువర్ పేషెన్స్ ఫర్ షూర్. ఒక షార్ట్ క్వశ్చన్, ఎందుకు మీకు స్కై డైవింగ్లో ఇంట్రెస్ట్ ఉంది? లైక్ ఇట్స్ రిస్కీ స్పోర్ట్ కదా, మీకు ఆల్రెడీ తెలిసిందే, బట్ వై యూ చూస్ దట్ వన్?
చిన్నప్పటి నుంచి కొంచెం అడ్రినలిన్ ఉన్న స్టఫ్ అంటే ఇష్టం. అంటే చిన్నప్పుడు రోలర్ కోస్టర్స్, జాయింట్ వీల్స్ ఇవన్నీ ఎప్పుడు కంటిన్యూస్గా వెళ్తూ ఉండేదాన్ని. సో అలా వెళ్ళిన తర్వాత మాస్టర్స్కి జర్మనీ వెళ్ళాను. అప్పుడు అక్కడ ఎవరో ట్యాండమ్ స్కై డైవింగ్కి మనం వెళ్ళొచ్చు, సివిలియన్స్ని కూడా పంపిస్తారు ఇట్లా అని చెప్పారు. సరే ట్యాండమ్ జంప్ చేసి వచ్చేద్దాం అనుకున్నా. అది 4 years దాకా అసలు అవ్వలేదు. ఎప్పుడు సైన్ అప్ చేసుకున్నా ఏదో వెనకాల. లైక్ చక్ ఎవ్రీథింగ్. నేను లైసెన్స్ తెచ్చుకుంటాను, ట్యాండమ్ దాకా వెయిట్ చేయను అని చెప్పి దట్స్ హౌ ఐ సైన్డ్ అప్ ఫర్ ఇట్. So if my viewers want to join, get the license for the skydiving, how they can approach? See, there are 2 ways. You can go individually also and you can also go in group tours. కొంతమంది ఇండియన్స్ ఉన్నారు, వాళ్ళు గ్రూప్ టూర్స్లో మిమ్మల్ని రష్యా థాయిలాండ్ మనకి ఈజియెస్ట్గా యాక్సెసిబుల్ అనమాట. యూఎస్లో ఎక్స్పెన్సివ్ ఉంటుంది, స్పెయిన్లో ఎక్స్పెన్సివ్ ఉంటుంది, వేరే ప్లేసెస్ అన్నీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఈ 2 ప్లేసెస్ కొంచెం చీప్గా పడతాయి మనకి. సో దానికి గ్రూప్ ట్రిప్స్ ఇండియన్స్ తీసుకెళ్తారు, వాళ్ళతో సైన్అప్ చేయొచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా డ్రాప్ జోన్ని కాంటాక్ట్ చేసి నేను ఎన్ని రోజులకి వస్తున్నాను, ఏ లైసెన్స్కి వస్తున్నాను చేయొచ్చు. Thank you, ma'am. Thank you for your experience, sharing your experience. Thank you. Solving problems through inspiration from nature. So like Ravi Chandran said, English completed the office, now heading back to the home. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే విల్ డిస్కస్ సమ్ ఆఫ్ ద పాయింట్స్ దట్ హ్యావ్ మిస్డ్. కొన్ని మిస్ చేసిన పాయింట్స్ ఉంటాయి కదా రికార్డ్ చేయాల్సినవి, అవి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, వాట్ ఆర్ ద పాయింట్స్ ఇస్ లైక్ వన్ థింగ్ ఐ రియల్లీ ఇట్ వాజ్ అన్ అప్రిషియేటింగ్ థింగ్ ఫర్ మీ ఇట్ సెల్ఫ్. నాకేంటంటే మై ఫెలో కొలీగ్స్ ఆర్ following me. That is really a thankful gesture towards me, because you know ఒక్క సబ్స్క్రైబర్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ప్రజెంట్ ఉన్న సబ్స్క్రైబర్స్ కానీ కొత్తగా వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు మీ. సో దట్స్ హౌ. అండ్ ఇన్ ద మీన్ టైమ్ వెన్ ఐ వాజ్, నేను హెచ్ఆర్ గారితో మీటింగ్లోకి వెళ్ళాను అనమాట. ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్, లీవ్ ఇట్ దట్ వన్ ఆఫ్ ద స్కై డైవర్స్ in India, and especially an woman from Andhra Pradesh. She is the first woman skydiver from Andhra. Okay, ఆ మేడంతో కొంచెం మాట్లాడడానికి అయితే కొంచెం టైం దొరికింది, నాట్ దట్ మచ్, బట్ ఎనీవే ఇక్కడే మేము ఉంటాం కాబట్టి I will try to get her interview if possible. If we get a positive response and everything from this video, I will try to get her. And mostly ఏంటంటే ఆవిడని ఏం అడుగుదాం అనుకుంటే, వాట్ ఇఫ్ anyone wants to do the skydiving and everything. It is a risky sport, keep that aside. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, బట్ యా I will try to get more info from her. Okay, that will be in the coming times. నిన్న నేను వీడియో పోస్ట్ చేశాను కదా డైలీ వ్లాగ్లో, అందులో ఐ వాజ్ ఎడిటింగ్ విత్ మై ఫుల్ కాన్షియస్నెస్, బట్ నిన్న ఒక మిస్టేక్ అయితే జరిగింది. అదేంటంటే అట్ సమ్ పాయింట్స్ నా వాయిస్ ఏమో చిన్నదైపోయింది, మ్యూజిక్ ఏమో ఎక్కువ వాల్యూమ్ వస్తుంది. దట్ మీన్స్ ఐ డింట్ రెడ్యూస్ ద వాల్యూమ్. సో ద ఎడిటర్స్, ఆఫ్ కోర్స్ ఐ యూస్ టు డూ ఎడిటింగ్ బట్ నాట్ ఇన్ ద హై క్లాస్. ఏంటంటే సెల్యూట్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. ఏంటంటే అంత ఓపిక్గా ఎడిటింగ్ చేసి ప్రతి బిట్ టు బిట్, బాబోయ్ కష్టం అండి బాబు. దట్టు నేను ఎన్ని అవర్స్ చేస్తానంటే, గట్టిగా కూర్చుంటే 2-3 hours వర్క్ చేస్తాను ఎడిటింగ్ మీద. ఓకే, నా సంగతి పక్కన పెట్టండి, నాకు 2-3 hours వర్క్ చేస్తే నేను ఎంతగా నేను ఇరిటేట్ అవుతున్నాను ఎడిటింగ్లో అంటే అర్థం చేసుకోండి హౌ డిఫికల్ట్ ఇట్ ఈజ్. నౌ థింక్ the people who are doing for 24 hours, 12 hours, okay, continuously 2-3 days చేస్తారు, కంటిన్యూస్గా వర్క్ చేస్తారు, ఓకే, టు గెయిన్ గుడ్ అవుట్పుట్. ఒకటి ఏం చెప్పాలనుకున్నానంటే,
the one who says that there is a mistake in your video, they are the real followers and real viewers. Okay, మిస్టేక్ ఉన్నా సరే అంటే ఇన్ కేస్ మీరు తర్వాత చూస్తే మీకు తర్వాత మిస్టేక్ తెలియవచ్చు, అప్పుడు మీరు మార్చుకోవచ్చు, అది పక్కన పెట్టండి. ద ఫస్ట్ పర్సన్ మనం పోస్ట్ చేసిన వెంటనే మనం చూడం, విల్ టేక్ సమ్ టైమ్, లెట్ ఇట్ రీచ్ అని చెప్పి మనం కొంచెం వదులుతాం. వాట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ దిస్ పార్ట్ ఈస్ పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఓపిక పట్టాలి, ఓపిక పడితే వీ కెన్ గెట్ గుడ్ రిజల్ట్స్. ఐ వుడ్ లైక్ టు షేర్ వన్ మోర్ థింగ్. ఈ సండే మార్నింగ్ ఐ హ్యావ్ అన్ బైక్ రైడింగ్ ఈవెంట్. If anyone want to register in the bike riding event, it is especially for the TVS bike owners. Okay, you can join, and they have some registration fee. It is like 269 rupees per head. If you are getting with an pavilion, then you need to pay 2 times of 269. Okay, now ikkada chudandi, they will provide you excellent food. Okay, first thing. Second thing, they will guide you from starting point to the ending point. They will have one professional rider, certified professional rider. వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారు, ఎటు వెళ్ళాలి, ఏంటి సిగ్నల్స్ ఏంటి అన్నీ గైడ్ చేస్తారు. ఇట్ ఈస్ లైక్ అన్ షార్ట్ ట్రిప్, బట్ షార్ట్ రైడ్, బట్ యూ విల్ హ్యావ్ మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రైడింగ్. ఎలా ఉంటే బాగుంటుంది, రైడింగ్లో ఎలా ఉంటే బాగుంటుంది అన్నీ మీకు తెలుస్తాయి. ఓకే, వాట్ ఆర్ ద సైన్స్, కానీ సైన్స్ ఎలా ఇవ్వాలి, సిగ్నల్స్ ఎలా ఇవ్వాలి. ఓకే, ఫర్ ద బ్యాక్ రైడర్స్, మన ఫాలో అప్ రైడర్స్ని, వీళ్ళందరికీ మనం ఎలా చెప్పాలనేది. సో దిస్ సండే వీ కెన్ గెట్ అ ఫుల్ నాలెడ్జ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ కెన్ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫోటోషూట్ ఉంటుంది. ఓకే, గూడీస్ ఉంటాయి, ఇవన్నీ కామన్, ఇంక పక్కన పెట్టేసండి, అవన్నీ మనం మాట్లాడక్కర్లేదు. సో ఫోటోషూట్ ఈజ్ మ్యాండేటరీ, ఖచ్చితంగా ఉంటుంది. దే విల్ హ్యావ్ వన్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, వాళ్ళ దగ్గర నుండి యూ కెన్ టేక్ ద ఫొటోస్ అండ్ దే విల్ షేర్ యూ విత్ లేటర్. ఓకే, సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్, just check the description. You will find their official Google form. ఇక్కడికి నేను ఇంకా వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. ఐ విల్ డ్రాప్ అ క్విక్ అప్డేట్స్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ బాయ్, గుడ్ నైట్, sayonara, peace out.